స్ట్రాటజిక్ టైం అవుట్లో హార్దిక్ పాండ్యా ఏమన్నాడో తెలియదు కానీ ఆ తర్వాత మాత్రం తిలక్ వర్మ పూర్తిగా రౌద్ర రూపం దాల్చాడు. ఏ బాల్ అయినా ఏ బౌలర్ అయినా ఆకాశమే హద్దు అన్నట్టుగా బ్యాట్ ఊపేశాడు. బ్యాటింగ్కు కష్టమైన పిచ్పై కూడా గుజరాత్ బౌలర్లను ఊచకోత కోశాడు. మొదట కాస్త సమయం తీసుకొని క్రీజులో సెట్ అయిన తిలక్ 33 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అక్కడి నుంచి అసలు తుఫాన్ మొదలైంది. మరో 12 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఆ 12 బంతుల్లో 5 ఫోర్లు 4 సిక్స్లు బాది మ్యాచ్ను ఒక్కసారిగా మలుపు తిప్పాడు. ఇన్నింగ్స్ చివరి 2 బంతులను 6-4గా బౌండరీకి తరలిస్తూ తన తొలి ఐపీఎల్ సెంచరీని పూర్తి చేశాడు. సెంచరీ అనంతరం తనదైన స్టైల్లో సెలబ్రేట్ చేస్తూ ట్రోల్స్కు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు. స్ట్రాటజిక్ టైమ్అవుట్లో తిలక్ వర్మను తన మాటలతో హార్దిక్ పాండ్యా రెచ్చగొట్టాడు. అతను ఏం చెప్పాడో ఏమో తెలియదు కానీ ఆ తర్వాతి ఓవర్లోనే తిలక్ వర్మ ఉగ్ర రూపం చూపించాడు. హార్దిక్ పాండ్యాతో కలిసి 5వ వికెట్కు తిలక్ వర్మ 81 పరుగులు జోడించాడు.